परमात्म समारंभम ऋषिगण मध्यमम सद्गुरु पर्यंतम वंदे गुरु परंपरम आदेश जय महाकाल। మనం గత కొన్ని వీడియోలు స్పెషల్గా మనం చేసుకుంటూ వస్తున్నాం గురు బోధ అన్న పేరుతోనే. గత వీడియోలో ఏంటంటే మీకు కేవలం ఆడియో మాత్రమే నేను ఇవ్వటం జరిగింది, కానీ ఇది కొంచెం ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే నెలవంకకి సంబంధించినటువంటి అంశం గురించి గురువు అయినటువంటి నారాయణ స్వామి తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి ఏ విధంగా చెప్పాడు అనేటువంటి ఒక అంశం కోసం మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ఒకసారి ప్రద్యుమ్న తన గురువు అయినటువంటి నారాయణ స్వామి దగ్గరికి వెళ్ళారు గురు దర్శనానికి. వెళ్ళి కొంచెం వేదాంతాన్ని తర్కించుకునేటువంటి సమయంలోనే తన గురువు అయినటువంటి నారాయణ స్వామి శిష్యుడికి ఒక మాట చెప్పాడు. నిన్ను ఎవరైనా అవమానించినా, ఎవరైనా నేను ఇబ్బంది పెట్టినా సరే నువ్వు ఆనందపడాలి తప్ప కానీ వాళ్ళ మీద ఎటువంటి కోపద్వేషాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సాధారణంగా గురువులు ఎప్పుడు అలాగే చెప్తారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉండే అనుభవం వేరు, వాళ్ళకు ఉండే జ్ఞానం వేరు, వాళ్ళకు ఉండే స్థితి వేరు. ప్రద్యుమ్న వయసులో ఉన్నాడు, మంచి ఉడుకు రక్తంలో ఉన్నాడు. అలా చెప్పేసరికి ఏంటంటే కనకనకనకనలు ఆడిపోతున్నాయి, అంటే గురువుగారు ఎలా చెప్తున్నారు అనేసి. శిష్యుడి తాలూకా అంతర్మదనాన్ని గ్రహించినటువంటి గురువు అయినటువంటి నారాయణ స్వామి వారు తన శిష్యుడికి జ్ఞానబోధ నెలవంక రూపంలో చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే నెలవంక ఇలా కోన్లా ఉంటుంది, మీకు ఇమేజ్ కనిపిస్తుంది. ఇలా కోన్లాగా ఉంటుంది మీకు నెలవంక. ఇటు ఇటు సూదిగా ఉండి కింద చిన్న వెడల్పాటి దాంతో మీకు ఉంటుంది. ఇది ప్రారంభ చంద్రుడు, అంటే అమావాస్య తర్వాత మొదలైనటువంటి చంద్రుడు కావచ్చు, అమావాస్యకి ఎండింగ్ ఆఫ్ ద చంద్రుడు అయినా అయ్యి ఉండొచ్చు, అంటే పౌర్ణమి నుండి వచ్చేటప్పుడు ఎండింగ్ ఆఫ్ ద చంద్రుడు అయినా అయ్యి ఉండొచ్చు. ఇలా రెండు సందర్భాల్లో మనకి ఈ నెలవంక అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఉదాహరణకి తన గురువు అయినటువంటి నారాయణ స్వామి తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి చెప్తున్న వ్యవహారాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కాస్త జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే ఒక వరద వచ్చింది, స్పీడ్ వరద. ఇది గురువు అయినటువంటి నారాయణ స్వామి తన శిష్యుడికి చెప్తున్నాడు ప్రద్యుమ్నకి. ఒక వరద వస్తుంది స్పీడ్గా. వచ్చేటప్పుడు ఆ వరదలోని పెద్ద పెద్ద చెట్లు సైతం కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటంటే ఒక వృక్షం లోపలికి వేర్లు పాతుకుపోయి బలంగా ఉంటుంది, వచ్చేటువంటి వరద దాన్ని కొడుతుంది. కొట్టినప్పుడు ఈ వరద తాలూకా ఉద్ధతి దీనికున్న, అంటే ఈ చెట్టుకు ఉండేటువంటి బలం కన్నా ఎక్కువ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా చెట్టు పడిపోతుంది, కొట్టుకెళ్ళిపోతుంది. దానికన్నా దీని బలం ఎక్కువైనప్పుడు ఇది నిలబడుతుంది. ఇది మనం అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఎంత పెద్ద వరద వచ్చినా సరే గడ్డి పరక నేను చేయలేదు, అలా వెళ్ళిపోద్ది. కారణం ఏంటి అంటే గడ్డి పరకని తీసుకెళ్లేంత అవకాశం గడ్డి పరక వరదకి ఇవ్వదు. ఇక్కడ నా మాట మీరు కాస్త అర్థం చేసుకునే ప్రయత్నంలో వినండి. కారణం ఏంటంటే గడ్డి పరక్కి లోపల వేర్లు దిగేంత బలం ఉండదు, కానీ శరణాగతి అవుతుంది. ఏ విధంగా శరణాగతి అవుతుందంటే ఇలా అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఈ వరద. ఇక్కడ వరద అంటే గత జన్మల నుండి మనకు వచ్చేటువంటి కర్మ క్లేశాలు ఎప్పుడైతే ఉంచామో అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఎవడరా నేను నిలబడ్డాం అనుకోండి, వచ్చి కొట్టి మనం లాక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ కర్మక్లేశాల్లో పడి మళ్ళీ మనం జన్మకు రావాల్సి ఉంటుంది. ఈ రావడం పోవడం అనేటువంటి ఈ సైకిల్ని ఆపే ప్రయత్నం చేసేదే ఈ నెలవంక. ఈ
ఈ నెలవంక ఇలా ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది. వాస్తవానికి ఈ నెలవంక మనకి స్పష్టంగా చూసుకున్నట్లయితే పురాణ ఆధారంగా శివుని యొక్క శిరస్సుపై ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి ఈ చంద్రుడు అమరత్వానికి సూచిక, అమృతతత్వానికి సూచిక. ప్రాణశక్తిని కాపాడేటువంటి అమరజలం అక్కడ ఉంటుంది. ఈ అమర జలాన్ని కాపాడేటువంటి ధనుంజయ వాయువు అక్కడ ఉంటుంది. ఈ ధనుంజయ వాయువు అత్యంత ముఖ్యం మన సిద్ధులకి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ నెలవంక ఏదైతే ఉందో ఈ నెలవంక శిరస్సుపై ఉండి, అంటే ఇప్పుడు మనకి నీలో ఈ నెలవంక ఉంది, బయట లేదు. బయట ఉండేది నీ తాలూకా ప్రతిరూపం తప్ప, ప్రతిబింబం తప్ప యథార్థం కాదు. యథార్థం నీలో ఉంది అని చెప్తే నాలో ఎక్కడుంది ఉంది, ఎక్కడుంది నాలోని అని ప్రద్యుమ్ని అడిగినప్పుడు దానికి సమాధానంగా నారాయణ స్వామి ఏం చెప్పారంటే, నీకు అది తెలియదు కాబట్టి నీలో ఉంది అని చెప్పడానికి నీ జీవుడే శివుడు కాబట్టి శివుడు తల మీద ఈ నెలవంకను పెట్టారు. ఈ శివుడు తల మీద ఉండేటువంటి ఈ నెలవంక నీలో ఉంది. కారణం ఏంటంటే ఆ శివుడికి నీ జీవుడు వేరు కాదు కదా. నీ చిత్తం ఏ రోజైతే నిలుస్తుందో అప్పుడు నీ జీవుడు శివుడు అవుతాడు. అప్పుడే ఈ నెలవంక నీలోనే ఉంటుంది కదా. ఇది ఎలా ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటుంది శరీరంలో. ఇది ఒక యోగ రహస్యంగా, వేదాంత రహస్యంగా కూడా నారాయణ స్వామి వారు, గురువైనటువంటి నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ నెలవంక శివుడు జీవుడు అయినటువంటి అంశాలు చెప్పాడో అప్పుడు ప్రద్యుమ్నకి ఎక్కడో ఏదో బలుపెలిగి గురువు వైపు విశ్వాసంతో తేరి చూశాడు. శిష్యుడు ఎప్పుడు కూడా గురువుని విశ్వాసంతో తేరి చూడడం చాలా ముఖ్యం. అప్పుడు గురువు శిష్యుడి పట్ల అనుగ్రహించి దయతో, కనికరంతో, జాలితో అసలు రహస్యం చెప్పినాడు. చూడండి ఒకసారి. మనకి యాక్చువల్గా జలాంధర బంధం, గర్ల బంధం అని మనకి యోగాలో చెప్తారు. ఆ బంధాల సంగతి మనం పక్కన పెట్టి వాటి సంగతి మనం తర్వాత మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఇలా ఉంచాం అనుకోండి, ఇది మనకి ఒక ఏంటి అర్థమైందా మీకు? ఒక నెలవంక. ఈ నెలవంకలోని సెంటర్ పార్ట్ చిన్న వెడల్పుగా ఉంటుంది, రెండు ఎండింగ్లు మీకు సూదిగా ఉంటాయి. ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ మీకు మొత్తం నాడీ వ్యవస్థ కానివ్వండి, పంచవాయువులు కానివ్వండి, పంచభూతాత్మక వ్యవహారం కానివ్వండి, అన్నీ కూడా ఆ సెంటర్లో ఉంటాయి. అంటే ఈ విధానం ఇక్కడ మీకు అపాన, సమాన, ప్రాణ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. వ్యానానికి సంబంధించినటువంటి మూలం కూడా మీకు ఇక్కడే ఉంటుంది. అత్యంత ముఖ్యమైనటువంటి నాభి రహస్యం కూడా ఇక్కడే ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ సెంటర్లోనే ఉంటాయి. నెలవంకకు సంబంధించిన ఈ సెంటర్లోనే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది దేహానికి సంబంధించినటువంటి నెలవంక తాలూకు రహస్యం. ఇక ఇది వేదాంతపరమైనటువంటి నెలవంక. ఇప్పుడు ఇంకో నెలవంక ఉంది, యోగ రహస్యానికి సంబంధించినటువంటి నెలవంక. ఈ నెలవంక ఎలాగంటే మీకు కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది నాభి మనకి, ఇది నాభి. ఈ నాభి కింద పొత్తి కడుపు కిందని మర్మాంగం, పురుషులకి మర్మాంగం కిందని, స్త్రీలకి అయితే మర్మాంగం అక్కడ ఉంటుంది, యూని ప్లేసు. అక్కడ గుదస్థానం కొంచెం పైన వెన్నెముక తాలూకా ఆఖరి పోస, అంటే కాకిక్స్ తాలూకా ఎండింగ్ పాయింట్. దాన్ని మనం మూలాధారంగా చెప్తాము. అది అత్యంత ముఖ్యమైనటువంటి స్థానంగా మనం యోగ పరిభాషలోని యోగిక్ ఎనాటమీలో మనం దానికోసం బాగా విని ఉంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నెలవంక ఇక్కడ ఈ మర్మాంగం కింద నుండి అక్కడ వరకు, అంటే ఎక్కడ వరకు వెన్నెముక అడుగు స్థానం ఏదైతే ఉందో మూలాధారం అక్కడ వరకు వ్యాపించి ఉంటుంది. ఇలా వ్యాపించి ఉంటుంది మనకి. ఇక్కడ ఈ కింద నుండి ఇలా వ్యాపించి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు వాస్తవానికి ఈ జలాంధర బంధనంతో మనకి దేహరూపకమైనటువంటి నెలవంక ఏర్పడింది. ఇక్కడ
సాధనాపరమైనటువంటి నాడీ వ్యవస్థను ప్రచోదనం చేసేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి నెలవంక ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ నెలవంక ఎలా ఏర్పడుతుంది అంటే మనం చెప్పుకుంటే మీరు చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇవి ఏ గ్రంథాల్లో మీకు లభించవు, కేవలం వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి డిస్కషన్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఈ శరీరాన్ని ఈ డొక్కు నడపడానికి అంటే ఈ కాయాన్ని నడపడానికి ఒక రకమైన లూబ్రికేషన్ అనేది కావాలి. అది వాయువు రూపంలో ఉంటుంది. ఈ వాయువుని అంతటిని కూడా మనం ప్రెజర్ ఇచ్చి ఇక్కడ ఖాళీ చేసి పైకి లాగాలి. పైకి ఎప్పుడైతే లాగుతామో ఇక్కడ ఖాళీ అవుద్ది. ఇక్కడ ఖాళీ అయినప్పుడు మనం సాధారణంగా మూలబంధనం చేస్తాం. మూలబంధనం మీ అందరికీ తెలుసు, బిగించి వదలడం. కింద పార్టుని మనం గుదస్థానాన్ని బాగా బిగించి పట్టి పైకి లేపు కొద్ది పట్టి మళ్ళీ వదులుతాం, మళ్ళీ ఇలాగ. ఇది మనం మూలబంధనం చేస్తాం. ఈ మూలబంధనం నడిపించాలి అంటే ఇలాగ చేసుకుంటూ రావాలి. మనకి నెలవంక ఇలా అక్కడ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇలా చేసుకుంటూ రావాలి, మళ్ళీ ఇలా చేసుకుంటూ రావాలి. ఇది ఈ నెలవంక రెండు వైపులు సూచుకుంటుంది. ఇటు నుండి ఇటైనా వెళ్ళొచ్చు, ఇటు నుండి ఇటైనా వెళ్ళొచ్చు. ఏ వైపు నుండి ఏ వైపు ఎవరు వెళ్ళాలి అన్నది గురువు నిర్ణయిస్తాడు. ప్రద్యుమ్నకి గురువు నిర్ణయించడం జరిగింది. ఎలాగా అంటే ముందు నుండి వెనక్కి వెళ్ళమన్నారు. అంటే ఇక్కడ నుండి మూలబంధం వెనక్కి తీసుకెళ్ళమన్నారు. ఇది ఎలాగంటే మూలబంధం ఇలా వేయడం కలిగిన అంటాం కాదు. ఇది గురువు కృపతోని, గురువు తాలూకా కేవలం తన చూపుతోని, తన సంకల్పంతోని, శిశువు తాలూకా దేహంలోని అనేకమైనటువంటి నాడీ ప్రచోదనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మార్పులు గురువు చేయగలడు. కాబట్టి ఆయన గురువు అయ్యారు. ఉత్తమ గురువులు ఎప్పుడూ అలా చేయగలరు. సో ఇక్కడ ఏంటంటే ప్రద్యుమ్న పురుషుడికి మర్మంగా ఉంటుంది, లింగం ఉంటుంది, కింద నిలబడేటువంటి రుసనాలు ఉంటాయి, టెస్టికల్స్. ఈ టెస్టికల్స్ బ్యాకుకి ఈ కార్నర్ పాయింట్ నుండి అక్కడ పూర్తి కబ్బడేటువంటి ఆ చర్మం వైపు నుండి గుదస్థానం నుండి ఆ వెన్నెముక ఆకర్స్థానం వరకు నెలవంక ఉంటుంది. స్త్రీలకైతే పొత్తి కడుపు నుండి కాస్త ఒక 2 వేలు కింద నుండి వాళ్ళకి వెన్నెముక ఆఖరి భాగం వరకు వాళ్ళకి నెలవంక ఉంటుంది. మీరు కనుక ఒకవేళ స్త్రీలు అయితే మాసాంగ చేయడానికి మీరు ఆలోచిస్తారు కదా. సో అప్పుడు మీకోసం చెప్తాను నేను. సో వాళ్ళకి ఏంటంటే పొత్తి కడుపు ఎండింగ్ పార్ట్ నుండి మీరు అనుకోండి, నాభి కింద పొత్తి కడుపు ఎండింగ్ పార్ట్ అంటే మీకు మీ యోని స్థానం తాలూకా రంధ్రం ఏదైతే ఉందో ఆ రంధ్రానికి పైన పాయింట్ ఏదైతే ఉందో దానికి 2 వేలు పైన నుండి మీకు నెలవంక స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు? వెన్నెముక ఆఖరి పోస వరకు. సో ఇది స్త్రీలకైతే నెలవంక. పురుషులకైతే ఈ రుసనాలు ఎత్తితే, ఏలబడేటువంటి రుసనాలు ఎత్తితే ఆ కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుండి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ప్రెజర్ ఏంటంటే పొత్తి కడుపు కింద నుండి కాస్త ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పొత్తి కడుపు కిందని ఈ రుసనాలకి కార్నర్ పాయింట్ దాదాపుగా ఒక అర అంగుష్ట ప్రమాణంలోనే తేడా ఉంటుంది తప్ప కానీ పెద్ద తేడా కాదు. రెండింటిని ఒక రకంగా మనం భావించుకోవచ్చు. ఇది యోగ రహస్యం. ఇప్పుడు నేను మీకు చెప్తుంది అత్యంత కీలకమైనటువంటి యోగ రహస్యం. ఇది మీకు గ్రంథాల్లో దొరకదు, గురువు ద్వారా మాత్రం మీకు ఇది తెలియబడాలి. సో నారాయణ స్వామి వారు ప్రజలకు తెలియజేసినటువంటి విషయం నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే ఈ వాయువును మనం పైకి పంపించాలి, ఎందుకు పైకి పంపించాలి అంటే మన తాలూకా నిర్మాణం దేహం అంటే మన తాలూకా దేహ నిర్మాణం తల్లి గర్భంలోని ఏదైతే మొదలయ్యిందో ఆ మొదలు నుండి మనం రావాల్సి ఉంటుంది. సో స్టమక్ లేకపోతే ఊపిరితిత్తులు ఇవి మొదలవ్వలేదు మనకి తల్లి గర్భంలో మొదలైందే ఈ చోటు. సో తల్లి గర్భంలో కూడా వాయువు ఈ విధంగానే నడుస్తుంది. సో ఆ చోటుకే మనం దీని తరకు ప్రజలంతా ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలంతా దానికి ఇస్తామో అప్పుడు కింద ఉన్నటువంటి నాడుల్లోని ఒక రకమైన అలజడి ఏర్పడుతుంది. ఇది మీరు చాలా స్పష్టంగా మీకు అర్థం అవుతుంది. ఇది నేనేం కథలు చెప్పట్లేదు, మీరు చేసేటప్పుడు మీకు అర్థమైనటువంటి విషయమే. ఈ నాడుల్లో అలజడి ఏర్పడినప్పుడు అప్పుడు నేను చెప్పినటువంటి అంటే నేను కాదు, నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకు చెప్పినటువంటి విషయం, ఈ నెలవంక బంధనం అన్నది వేయాలి. అంటే ఈ మూల బంధనం అన్నది ఇలా వేసి వదలడం కాదు, ఇది అందరూ చేసేటువంటి మూలబంధం అలా కాదు. ఈ నెలవంక రహస్యం ఏంటంటే ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. అంటే బంధనం అన్నది ట్రావెల్ అవ్వాలి. ఇక్కడ ఇది కీలకమైనటువంటి అంశం.
ఎప్పుడైతే అవ్వాలో ఇక్కడ ఎప్పుడైతే ఈ వాయువులన్నింటినీ మనం పైకి లాగామో, పైకి లాగినప్పుడు ఇక్కడ బంధనం జరుగుతుంది, ఇక్కడ బంధించాలి. ఇక్కడ నిలబెట్టినటువంటి ఈ వాయువులు ఏవి కూడా కిందకి రాకుండా మనం అక్కడ లాక్ అయ్యాల్సి ఉంటుంది. ఇది మీ గురువులను అడిగితే చెప్తారు. ఇక్కడ లాక్ అయ్యాల్సి ఉంటుంది. లాక్ వేసినప్పుడు కిందని వాయువు ఉండడం మనకు బాగా అలవాటు, ఊపిరి పీల్చడం వదలడం కదా. ఇక్కడ ఉండడం అలవాటు అయ్యి ఎప్పుడైతే ఇక్కడ లేదో ఇక్కడ ఉండేటువంటి నాడుల్లోని కదలిక ఏర్పడుతుంది. ఆ కదలికల్లోని ఆ ఘర్షణలోని ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే దానికి అనుగుణంగా మనం ఈ నెలవంకకు సంబంధించినటువంటి మూలబంధనాన్ని మనం చేస్తాము, అంటే నెలవంక టైప్లో మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పినటువంటి ప్రారంభ స్థానం ఎక్కడైతే ఉందో అక్కడి నుండి మూలబంధం ఇలా నడిపించాలి. అది మీకు ఎవరు చెప్పినా అర్థం కాదు, ఎంత ఈ వీడియో చూసినా మీకు అర్థం కాదు. మీరు వెళ్ళి మీ గురువు గారి కాళ్ళ మీద పడి ఇది చెప్పిన దాకా మేము ఎక్కడ నుండి లేవని కనుక మీరు చెప్తే అప్పుడు ఆ రహస్యాన్ని మీ గురువు మీకు తెలియజేస్తారు. ఇక్కడ ఎప్పుడైతే ఈ నెలవంక సంబంధించింది అవుతుందో ఇక్కడ ఆల్రెడీ అలజడి జరుగుతుందని నేను చెప్పాను, నాడుల్లో అలజడి. ఎప్పుడైతే ఈ నాడుల్లో అలజడి జరుగుతుందో ఈ వెన్నెముక కిందని అధోముఖత ఉండేటువంటి ఈ విశ్వ చైతన్య ప్రాణశక్తి తాలూకా కీ తాళం సేవ అక్కడ ఉంటుంది మీకు. ఎప్పుడైతే అక్కడ ఉందో ఇప్పుడు నేను చెప్పాను అది ఎక్కడ ఉంటుంది, వెన్నెముక ఆకరపూసకి అడుగున ఉంటుంది. ఈ నెలవంక తాలూకా ఎండింగ్ పాయింట్ కూడా అక్కడే. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి చాలామంది అంటే మూలబంధం వేస్తే కొండల్ని లేచిపోద్దని. మూలబంధానికి ఏ కొండలు లేవో, కనీసం మట్టి కొండ కూడా పగలదు. అలాంటి పిచ్చి మాటలు ఏమో మీరు మాట్లాడకండి. మూలబంధనం వేరు, ఇప్పుడు ఈ రహస్యం వేరు, కొండలి వ్యవహారం వేరు. కొండలి వ్యవహారం కోసం నేను మాట్లాడట్లేదు, నెలవంక కోసం మాట్లాడుతున్నాను. ఇది కూడా నా మాటలు కాదు, నారాయణ స్వామి వారు తన శిష్యుడైన ప్రద్యుమ్నుడికి చెప్పినటువంటి విషయం. ఇక్కడ ఈ నెలవంక సంబంధించిన ఎప్పుడైతే మనం ఈ మూలబంధనాన్ని ఈ వాయువులన్నింటినీ కూడా ఇక్కడ లాక్ చేసి మూలబంధాన్ని మనం ఎప్పుడైతే నడుపుతామో ఆ ప్రెజర్ వెళ్ళి ఈ వెన్నెముక తాలూకు ఆకార కోసం ఏంటంటే ముందు నుండి కదా వెనక్కి నడుపుతున్నాం. అంటే ఆయన చెప్పారు, ఎవరు నారాయణ స్వామి వారు ప్రద్యుమ్నుడికి ముందు నుండి వెనక్కి నడపని చెప్పారు. కొన్నిసార్లు కొంతమంది గురువులు వెనక నుండి ముందుకు నడపని చెప్తారు. సో అది ఆయా గురువుల తాలూకు గురుబోధ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ గురుబోధలు ఏంటంటే ముందు సైడ్ నుండి వెనక సైడ్కి నడపాలి. నడిపినప్పుడు అధోముఖత ఉండేదాన్ని ఒకసారి ఇలా కొడుతుంది వెళ్ళి ఇలా, ఎందుకంటే ఇలా కదా ఉండేది నెలవంక ఇలా ఉంటుంది. ఈ ప్రెజర్ వెళ్ళి ఇలా కొట్టేసరికి ఏంటంటే ఇలా వెళ్ళి కొట్టేసరికి ఈ నాడుల్లో జరిగినట్టు అలజడికి ఒక్కసారి అధోముఖత ఉండేటువంటి కీ పైకి లేస్తుంది, ఒకసారి టర్నింగ్ అవుతుంది. ఇది నెలవంకకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి యోగ రహస్యాన్ని గురువైనటువంటి నారాయణ స్వామి వారు తన శిష్యుడైనటువంటి ప్రద్యుమ్న పట్ల దయతో, కనికరంతో, జాలితో అందించినటువంటి ఒక గొప్ప యోగ రహస్యం. ఇలాగైనప్పుడు ఆటోమేటిక్ దేహపరంగా ఉండేటువంటి నెలవంక, ఇక్కడ నాడీపరంగా ఉండేటువంటి మూల నెలవంక, ఈ రెండు కలిపి ఆ జీవుణ్ణి శివుడు తలపై ఉండేటువంటి నెలవంక స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయికి తీసుకువెళ్తుంది. ఇది ఒకరోజు గురువైనటువంటి నారాయణ స్వామికి శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నుడికి మధ్యలో జరిగినటువంటి ఒక చక్కటి సాధన రహస్య చర్చ, ఉపదేశం ఏదైనా అనుకోండి. ఆ విధంగా తన గురువైనటువంటి నారాయణ స్వామి వారు ఈ నెలవంక రహస్యాన్ని తెలియజేశారు. దీనికోసం మరింత వివరాలు మీకు కావాలి అనుకుంటే మీ గురువుల్ని వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళు మీకు దీని గురించి పరిపూర్ణమైనటువంటి విషయాన్ని మీకు ఇస్తారు. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.